మొట్టమొదటిగా దేవుని నామానికి స్తోత్రం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ మెంబర్స్కి, మాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున చదివినటువంటి రెండు పాఠాలను కూడా, ఒకటి మొట్టమొదటిది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 18 నుండి 20 వరకు చదవగా మీరు విన్నారు. తర్వాత రెండవదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు చదవగా మనం విన్నాము. ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే మనస్తాపం. ఈ మనస్సు అంటే హృదయం, తాపం అంటే బాధ అనే అర్థము, లేకపోతే దుఃఖము, సంతాపం. అయితే ఆది కాండంలో యెహోవా దేవుడు 6వ అధ్యాయంలో 5 నుండి 7 వరకు మనం పరిశీలించినట్లయితే మానవుని తయారు చేసినందుకు దేవుడు సంతాపపడినట్టుగా ఉంది. అక్కడ అనవసరంగా చేశాను అనేటువంటి సంతాపాన్ని అక్కడే స్టార్ట్ అయింది ఆది కాండంలో. 5వ వచనము మనం పరిశీలించినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయ తలంపులలో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వాటిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నానని. చూడండి, మొట్టమొదటిలోనే యెహోవా దేవుడు ఇక్కడ సంతాపం చెందినట్టుగా, దుఃఖపడినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మన పూర్వీకులు వందల సంవత్సరాలు బ్రతికినటువంటి పరిస్థితి అందుకు ముందు, జల ప్రళయానికి ముందు. ఆది కాండం 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, జల ప్రళయం గతించిన తర్వాత నోవాహు 350 సంవత్సరాలు జీవించెను. ఇదంతా కూడా నరులను సృష్టించినందుకు ఆయన సంతాపం ఉంది. ఇంకొక పని కూడా చేశాడు. ఆది కాండం 6వ అధ్యాయంలో 3వ వచనంలో మన పూర్వీకులు 100 సంవత్సరాలు జీవించారు కదా, 300, 900, 800. ఇటువంటి దాన్ని ఆయనకు బాగా కోపం వచ్చేసి దాన్ని ఏం చేశాడు చూడండి. అక్కడ ఆది కాండం 6వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారి తమ అక్రమ విషయంలో మరణాత్తులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. హల్లెలూయా. ఎందుకంటే 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 350 సంవత్సరాలు వీటన్నిటిని చూసి ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయనకు బాగా సంతాపం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు చదివినటువంటి మొదటి పఠనం కానీ, రెండవ పఠనం కానీ పరిశీలించినట్లయితే అక్కడ యూదా గురించి ఉంది. యూదా అంటే స్తుతి. ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యుల్లో ఒకడు. ఈయన్ని చేర్చుకునేటప్పుడు మిగిలిన 11 మంది అన్నారు, ప్రభు వీడిని చేర్చుకోవద్దు, వీడికి ధనాపేక్ష ఎక్కువ, వీడికి ఎప్పుడు పదవి కావాలి, పదాకాంక్ష కలిగినటువంటి వాడు, నీ చరిత్ర రక్త చరిత్ర అవుతుంది, వద్దు ప్రభు అని వాళ్ళు మాట్లాడితే ఆయన మౌనంగా ఉండి, ఆయన యూదా ఎంత మీరు కూడా అంతే అని చెప్పి మాట్లాడతారు.
ఆయన కానీ శిష్యుడిగా చేర్చుకుంటాడు, ముద్దు పెట్టి చేరుతాడు, మళ్ళీ అదే ముద్దుతో అప్పగిస్తాడు. అది చూద్దాం, పరిశీలిద్దాం. యూదా అంటే స్థుతి. ఈ ఇస్కరియోతు యూదా చదువుకున్నవాడు, మిగిలిన వాళ్ళంతా చేపలు పట్టుకున్నవాడు. ఈయన కొంచెం ఎడ్యుకేషన్ ఉంది. ఈ 12 మంది శిష్యులు ఒకడు ప్రభు యేసుక్రీస్తు వారిని అప్పగించేటువంటి ఈ యూదా, మరి ఈ యొక్క యూదా ఆశలు అడాశలయ్యాయి. ఇతను పన్నాగం వేరింది. రోమా సామ్రాజ్యం మీద తిరగబడటానికి బందిపోటు, నరహంతకుడు, అనేక రకాలైనటువంటి దొంగతనాలు అన్నీ చేసినటువంటి అతనితో ఇతను చేతులు కలిపి ఎవరతను ఆ బందిపోటుని విడుదల చేసి యేసుని సిలువెక్కించమని అరుస్తారు. ఎవరతను? బరబ్బా. అయితే ఇట్లా ఈయన ఆలోచన విధానం వేరుకుంది. ఇప్పుడు ఈ యూదా ఆశలు అడియాశలైనాయి కాబట్టి ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారి వద్ద ఉంటూ ఆపపు తలపును కలుస్తూ ఏ రకంగా అయితే వెనుకూట పడవాలని ఆలోచిస్తూ ఆ చేదు ఫలాలను పొందుకున్నాడు ఈ యూదా. అయితే అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనంలో మనం పరిశీలిస్తే, ప్రతివాడు ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. ఏ స్థితిలో ఈ 12 మంది శిష్యులకు అన్ని అధికారాలు ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు, రోగులను బాగు చేసే వరం ఇచ్చాడు, గుడ్డివాళ్ళను బాగు చేసే వరం ఇచ్చాడు, దెయ్యాలను కొట్టేది, అన్ని వరాలు ఆ 11 మందితో ప్లస్ ఈ 12 ఇచ్చాడు. ఈయనకు ఉన్నటువంటి స్థితి ఏమిటి? ఆ స్థితిని ఇతను పొందుకోలేకపోయాడు. ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలేదు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తా ఈ మాట రాస్తున్నారు. ఏ స్థితిలో మనం ఇక్కడికి పిలువబడ్డామో ఆ స్థితిలోనే మనం ఉండాలి. కాబట్టి ఏ స్థితిలో ఈ యూదా పిలుచుకున్నాడో, కొంతకాలం ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారితో మరి ఈ యూదా స్థితి ఏమిటో మరి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 1 నుండి 4 వరకు చూస్తే, మత్తయి సువార్త అయితే ఆయన మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఇందాక మీకు ఒప్పుకొని అది కాదు, 1వ తిమోతి 6వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు, ధనవంతులకు ఆపేక్షించి వారు శోధనలోను, ఉనిలోను, అవివేకములోను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడదు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమ తామే పొడుచుకోలేది. ఈ ధనాపేక్ష కలిగినటువంటి ఈ యూదా ఇస్కరియోతు మనకు చదివినటువంటి 2 పాఠాల్లో యూదా గురించే ఉంది. అయితే ఈ ధనాపేక్ష ఉండటం వల్ల అతనికి పదవికాంక్షలు కూడా ఉంది. పదవి లేకపోతే బతకలేనటువంటి పరిస్థితులు మామూలుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2-3 రోజుల కిందట ప్రజాస్వామ్యం అనే అంశం మీద మనం విన్నాం. చాలా చక్కని అంశం అది. అయితే మరి ఈనాడు ప్రజాస్వామ్యం ఇక్కడ అంతా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, టీచర్స్ అందరూ. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎలా ఉందో
40-50 ఏళ్ల కిందట ప్రజాస్వామ్యం ఎలా ఉందో ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కువ ధనాపేక్ష కలిగినటువంటి వాళ్ళకి ఎట్లా ఉంటారనేది కూడా ఇక్కడ చూపించాడు. 1 తిమోతి 6:9-10 చూస్తే ధనవంతులను ఆపేక్షించిన వారు శోధనలోను, ఉరిలోను, అవివేకులను, హానికరములను, అనేక దురాశలో పడుదురు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తామే పొడుచుకొనిది. ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితులు కూడా అదే. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అయితే ఇతను పశ్చాత్తాపం పొందిన తర్వాత యూద ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాల. రోమా ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళాడు. మా తెలియదు అదే నువ్వే చూసుకో, మాకు అది సంబంధం లేదని చెప్పేసి అంటే ఆ 30 వేడి రోజుల ఆలయంలో పడేసి వెళ్ళిపోయి ఊరు పెట్టుకొని చచ్చిపోయినట్టుగా మనం ఇందాక చూస్తాం. ఎందుకంటే దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రజలతో మోషే ఒకసారి నువ్వు వాళ్ళకి వాళ్ళతో అని చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 27-25 చూస్తే నిర్దోషి ప్రాణహాని చేయటకు లంచము పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. అంటే ఇక్కడ నిర్దోషి ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయలేదు. అసలు ఆయన ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు అదొక్కడి తప్ప ఆయన ఏ విషయంలో పట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ నిర్దోషి ప్రాణహాని చేయటకు లంచము పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. ఇది క్రీస్తుకు పూర్వం జరిగినటువంటిది. ఈ పంచకాండాల మొత్తం కూడా మోషే గారు రాశారు. ఇజ్రాయెల్ ప్రజలతోటి దేవుడు మాట్లాడమని మాట్లాడించాడు. ఆ పంచకాండాల మొత్తం కూడా మోషే గారి చేత దేవుడు రాయించాడు. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 10వ వచనములో మనం పరిశీలించినట్లయితే ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషం యొక్క ప్రాణము తీయకుండా ఉండవలెను. మరి ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం జరిగినటువంటి సంఘటనలు. ఇక పాత నిబంధనలోకి వచ్చేటప్పటికీ మార్కు సువార్త 14వ అధ్యాయము 10-11 వచనాలు చూసినట్లయితే 12 మందిలో ఒకటి యూదా ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారి ఎద్దుకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యం ఇద్దుమని వాగ్దానం చేసింది కనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. ఏ టైంలో ఎక్కడ దొరుకుతాడో ఇతనికి బాగా తెలుసు. ఎందుకంటే 12 మంది శిష్యుల్లో ఒక్కడే కదా. ఏ టైంలో ఎన్నింటికి ప్రార్థన చేస్తాడో తెలుసు, ఏ టైంలో ఎన్నింటికి సంపర్లో పాల్గొంటాడో తెలుసు, ఏ టైంలో ఏం చేస్తాడో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు టైం టేబుల్ మొత్తం ఈయన పరిశీలిస్తాను అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాడు, నేను ఆయన మీ చేతికి అప్పగిస్తాను. మరి ఆ టైం కోసం, ఆ సమయం కోసం కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు ఈయన. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు ఎక్కడెక్కడ ఉన్నాడు ఆయన అని చెప్పేసి. అయితే ఆయన కడరాత్రి భోజనం కూర్చున్నప్పుడు నేను ప్రభు పక్కన నేను కూర్చోవాలి, ఈరోజు నాకు ప్రభుత్వం పని ఉంది. లేదు పేతురు అన్నాడు, మీ అందరి మీద నన్ను నాయకుడిగా నియమించాడు, నేను ఆయన పక్కన కూర్చోవాలి. సరే ఇంకోలంతా ఎందుకని ఇంకో ఆయన అంటాడు, చీట్లు వేసుకుందాం అంటాడు. అప్పుడు ప్రభైనటువంటి యేసుక్రీస్తు అంటాడు, నా అంగిని చీట్లు వేసుకునే వాళ్ళు ఇంకొకటి ఉండగా మీరెందుకు కూర్చోండి అన్నాడు. ఈ కాళ్ళు గడిగే పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు
ప్రభువా, ఈ సమయము అయిపోయిన తర్వాత మనం రోజు వెళ్ళేది ఆ కేతులను వాగు దాటి తోటకి వెళ్తారు, అక్కడికే కదా అంటారు, తొందరపడికి యోగా అంటారు. అప్పుడు ప్రభురాత్రి భోజనం లాస్ట్ సప్పర్ అది తీసుకున్నప్పుడు ఆ ముక్క చేతికి ఇస్తాడు. చేతికి ఇచ్చినప్పుడు ఇంకా ఎమ్మటే శాతాలు ప్రవేశించడం, తర్వాత ఆయన బయటకు వెళ్ళిపోయి రోమ ప్రభుత్వ అధికారులతో మాట్లాడటం, ఆయన పలానా చోటకి వెళ్తున్నాడు, అక్కడే ప్రార్థనలో ఉంటాడు. వెళ్ళేసి మీరు మరి అందరూ ఒకేలాగా ఉన్నారు కదా, బ్రష్ వేషధారణ అంతా ఒకలాగా ఉన్నారు, మరి మేము అక్కడ గుర్తుపట్టాలంటే నేను మీకు చెప్తాను, ముద్దు పెట్టుకుంటాను, ఆ ముద్దు పెట్టుకున్న ఆయన మీరు పట్టుకోవచ్చు అని చెప్తాడు. అయితే యోహాను సువార్త 18వ అధ్యాయంలో 1-2 వచనాలను మనం పరిశీలించినట్లయితే యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కేతులను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండేను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచున్నాడు కనుక ఆయన ఆ స్థలము తెలిసి ఉండదు. అయితే ఈ యొక్క కేతులను వాగు దాటితే క్రీస్తుకి పూర్వం ఒక మాట చెప్పబడింది. 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనం. 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకోను, నీ ప్రాణములకు నీవే ఉత్తరవాదివి అని ఉంటుంది. కాబట్టి ఈ యూదా ప్రయత్నాలు ఏమీ ఆగలేదు. ఎందుకంటే అతనికి పదవి కావాలి, డబ్బులు కావాలి, పదవి వ్యామోహం కలిగిన వ్యక్తి, ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తి. ఆయనకి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు గారు మంచి పోస్ట్ ఇచ్చాడు, ఆయనకు ట్రెజరర్ పోస్ట్ ఇచ్చాడు. మొత్తం డబ్బులు సంచి ఆయన దగ్గర ఉంటుంది. దాంట్లో నుంచి కూడా కొంత దొంగతనం చేసుకోవాలంట. అవి సరిపోక ఈయన్ని ప్రధాన యాజకులకు కానీ అప్పచెప్తే వాళ్ళు ఎంత ఇస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గర బేరం అయిపోతాడు. ఆయన వయసు 33.5 సంవత్సరాలు. నాకు అది లెక్క కట్టి ఇవ్వండి అంటాడు. చూడు యువత, ఆయన 30 సంవత్సరాల దాకా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టినాం. 3.5 సంవత్సరాలు మమ్మల్ని ఆయన ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే మా పదవులు ఎక్కడ ఊడిపోతాయో లేకపోతే మా పరిస్థితి వేరు. ఆయనేమో ఆయన చెప్పేది ఒకటి, వీళ్ళకేమో అర్థం కావట్లేదు. నా రాజ్యం వేరు, దాని సంస్కారం వేరు అని ఆయన చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. నా రాజ్యంలో నీతి, న్యాయం, సమాధానం ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ లోక సంబంధమైంది కాదు నా రాజ్యం అని చెప్తున్నా కూడా వాళ్ళకి పాపం అర్థం కాలేదు. అయితే ఇతను ప్రయత్నాలు ఏమీ ఆగలేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 48-49 వచనాలు మనం చూసినట్లయితే ఆయనను అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందును ఆయనే యేసు. ఆయనను పట్టుకొనడానికి వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు దగ్గరకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. చూడండి, ఇతని ప్లాన్లన్నీ ఒకదానితో ప్లాన్ చేసుకుంటూనే ఉన్నాడు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక ప్రార్థన చేస్తారు. ఆ అధ్యాయం మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు టైం ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు చదివితే గుండెలు పగిలిపోతాయి. ప్రార్థనా పూర్వకంగా కూర్చొని ఆ 17వ అధ్యాయాన్ని వెంకటేశ్వరులకు చదివితే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఏం చేయాలని వచ్చాడో, ఆయన యొక్క జననాన్ని, మరణాన్ని, పునరుత్థానాన్ని కనుక మనం నిజంగా నమ్మితే
నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలుగా ఉంటాం. ఆ 17 అధ్యాయాన్ని కన ప్రార్థనాపూర్వకంగా ఏదో ఎండబూరి మీరేదైనా నవల టైంలో నాకు బైబిల్ చదివేటప్పుడు చేపల కూర తిన్నట్టుగా చదవాలి. బైబిల్ చదవడం అంటే మనం మామూలు కూరలు ఎక్కబడతాడు తింటాము, చేపల కూర ఎక్కబడతాడు తినడానికి వీలేదు. దాన్ని పరిశోధించి ఎక్కడన్నా ముళ్ళు ఏమో చూసి తింటాము. ఇంకొకటి బైబిల్ చదివేటప్పుడు ఒక పుస్తకం నోట్స్ పెట్టుకోండి, పెన్ను పెట్టుకోండి. మంచి వాక్యం కనిపించినప్పుడు దాన్ని నోట్ చేసుకొని అట్లా చదవగలిగితే సంపూర్ణంగా ఆయన ఏమంటాడో తెలుసా? ఒకసారి యొక్క 17వ అధ్యాయంలో ఒక మాట చెప్తాను. అదంతా చదవాలంటే ఇక్కడ జరిగేది కాదు, మనకి ఎక్కువ టైం ఉంటుంది. ఇక్కడ 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. హల్లెలూయా. చేయుటకు ఇచ్చిన పనిని, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. హల్లెలూయా. చూడండి, ప్రతి ఒక్కరికి మనకి ఒక్కొక్క పని మనకి ఇచ్చారు ఆయన. ఒకళ్ళని టీచర్లుగా, ఒకళ్ళని ఇంకొకటి అనేక రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మరి విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కొంతమంది మాస్టర్లుగా, కొంతమంది ఇమానుయేషన్లుగా, రకరకాలుగా మనకి ఒక పని చెప్పాడు. నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. ఎప్పుడైతే మనకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేరుస్తామో అప్పుడు మనం ఆయన మహిమపరిచిన వాళ్ళం అవుతాం. హల్లెలూయా. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లో తెలుసు, మీకు అందరూ ఎడ్యుకేటెడ్స్ అని చెప్పి ఇందాక మీకంతా ఈ 56 పుస్తకాలు మొత్తం తెలుసు. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం దాకా మీ అందరికీ తెలిసి ఎక్కువ చెప్పాల్సిన పర్లేదు. కాకపోతే ఆయన లాస్ట్ సప్పదలు అంటాడు, దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అంటాడు. ఆ రొట్టెను పట్టుకొని, ద్రాక్షారసాన్ని పట్టుకొని దీన్ని మీరందరూ తీసుకొని పంచుకోండి. దీన్ని ఇప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకున్నాం. అంతవరకే 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. పాత నిబంధన, కొత్త నిబంధన 2 ఉన్నాయి. అందరికీ అన్ని తెలిసి చదవాల్సినటువంటి విషయం కాదు. కాకపోతే మనం ఆయన గుర్తు చేసుకోవాలి, ఆయన శ్రమని, శిలువ ధ్యానాలు. మరి ఒక్కొక్కరు మాట్లాడేది చాలా చక్కని విధానం, బాగుంది. మరి అదేవిధంగా మనకి ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చాలి, ఆయన మహిమపరచాలి. ఆయన మహిమపరచాలి అంటే ఆ పనిలో నిబద్ధత ఉండాలి. మనకి ఏ పని ఇచ్చాడు, ఏ టైం నుంచి ఏ పనికి ఇచ్చాడు. మనకి ఇచ్చినటువంటి 24 గంటల్లో దశభాగం తీయండి, 2.5 గంటలు అవుతుంది. 2.5 గంటలు ఆయనకు మనం ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వట్లేదు. 2.5 గంటలు కదా, 2.5 నిమిషాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకి చైనా వాడు బ్రహ్మాండంగా తయారు చేసి ఇచ్చాడు. ఏంటిది? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వాడు ఫోన్ తయారు చేశాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడదు, మొత్తం ఫోన్లోనే ఉంది సిస్టమ్ అంతా. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి కన్నా చెడు ఎక్కువే చూసి పరిస్థితులు చాలా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ సాతాను గాడు తన కబంధ హస్తాలతో బిగించాడు, చైనా వాడు పట్టుకున్నాడు, సెల్ ఫోన్ పంపించాడు, మన యాదాన్ని పడేశాడు. చైనా వాడు సెల్ ఫోన్ వాడు వాడేది ఒక ల్యాండ్ లైన్. ఆ దౌర్భాగ్యం మనకు కలిగించాడు. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. కానీ నష్టాల వైపే ఎక్కువ వెళ్తా ఉన్నాం. వాడు ఫోన్ పెట్టుకుంటాడు, ఇటు పెట్టి మోటార్ సైకిల్ అంటున్నాడు. వాడు ఏం మాట్లాడు వాడికి తెలియదు, వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు. ఎందుకంటే వాడి మనసు అంతా రోడ్డు మీద ఉన్నది కదా, అటువంటి పరిస్థితులు. కాబట్టి ఇంకొక మాటలు చూడండి, 12వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారికి నీ నామమందు కాపాడితిని.
నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింపలేదు. నాశన పుత్రుడు ఎవరంటే యోధ ఒక్కడే. ఎందుకంటే అతనికి పశ్చాత్తాపం పొందిన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్లకుండా రోమా గవర్నమెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళాడు. అదే ఇంకొక ఆయన ఉన్నాడు, 3 సార్లు అసలు ఎవరో నాకు తెలియదు అన్నాడు. కోడి చూస్తుంది. ఎవరైనా పేతురు. ఆ పేతురు గారు అపోస్తలుల లిస్టులోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన నేను తప్పు చేశానని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు. యూద అట్లా వెళ్ళాల. అందుకని ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏమని? నేను వారి యొక్క ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమును కాపాడుకుని నేను వారిని భద్రపరిచిన కనుక లేఖను నెరవేర్చినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో ఎవడను నశింపలేదు. అంటే యూదాది ప్రయోజనం లేనటువంటి పశ్చాత్తాపం. వెళ్ళాడు, దేవాలయంలోకి వెళ్ళాడు. నేను ఆయన అంటాడు, ఏమంటాడంటే నేను అప్పగించాను కదా, నేను తప్పు చేశానని రోమా ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి పెట్టి ఆ రోగులు అక్కడ పడేస్తారు. ఆలయంలో పడేస్తే ఇలా మనం చదువుకున్నాం. ఒకసారి వాళ్ళకి జ్ఞాపకం చేసుకొని అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకులకు పెద్దల యాజకులకు మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తం అప్పగించుదనగా పాపము చేసుకుని చెప్పాను. వారు దానితో మాకేమీ పని లేదు, నీవే చూసుకుని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఊరిపెట్టుకోలేను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుక పెట్టెలో వేదకదని చెప్పుకొని, కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశంలో పాటి పెట్టుటకు కుమ్మరమాని పొలం కొనిరి. అందువల్ల నేటికి ఆ పొలము రక్తపు పొలం అనబడుతున్నది. అప్పుడు విలువ పెట్టి కట్టబడిన వారిని, అనగా ఇశ్రాయేలులో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణ్యములు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాని కుమ్మరి వాని పొలము ఇచ్చేది. ఇది క్రీస్తు పూర్వమే ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి మాటలు జరిగాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఏ లిస్టులో ఉన్నాం అనేది ఈరోజు చదివినటువంటి పాఠంలో నాశన పుత్రుడు లిస్టులో ఉంటే చేసేది లేదు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించి మన కోసం పడవలని పాటలు పడి మానవుడిగా మనకి ముందుకుంటే ఎంత బాగా తెలుస్తుంది. చెప్పులు లేకుండా 350 కేజీలు అప్పుడప్పుడు పట్టుకొచ్చారంటే అడవిలో పోయి సైనికులు పట్టుకొచ్చారు. ఆ సులువుని ఆయన భుజం మీద వేసి మరి ఆయన కపాల పని స్థలానికి వెళ్ళిన తర్వాత కూడా మరి 2 దొంగల నడుమ ఒక దొంగ అయితే నువ్వు రూపాయి రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా అంటాడు. ఇంకొక దొంగ అంటాడు, లేదు నాకు ఏ పాపం లేదు అని చెప్పేసి, తండ్రి నీ రాజ్యంలో నన్ను చేర్చుకుంటావా అంటాడు. నేడే నీవు నాతో పరదేశంలో ఉంటామని చెప్తాడు. అట్లా మనస్తాపం అనేది మనము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వచ్చినటువంటి మార్గంలో నడిస్తే తప్ప, లేదంటే నాశన పుత్రుడు దృష్టిలోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క లెంట్ డేస్లో మీరు మర్చిపోకుండా 17 అధ్యాయం చదువుకోండి, మంచిగా బాగుంటుంది. మరి అదేవిధంగా సిలువను మోసుకొని పోయేటప్పుడు వాళ్ళు ఏడుస్తున్నప్పుడు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు.
ఇది 2025 సంవత్సరాల కిందట చెప్పిన మాట. ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. పిల్లోడు బయటకు వెళ్ళి బండి మీద వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడా లేదు, ఎందుకంటే వాడి ఇష్టం. మనం చెప్పం కదా లిమిట్ లేదు అని చెప్పినా వాడి వినడు. వాడి లైసెన్స్ లేకుండానే బడుగు అవుతున్నాడు. కాబట్టి ఆయన 2025 సంవత్సరాల కిందటే చెప్పాడు, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవద్దు. ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే. అందుకనే మీరు మెరుగుతోటి కొద్దిసేపు ఉన్న ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన చేసుకుంటూ మన సంగతులను గమనించుకుంటూ పిల్లల్ని ఎక్కువగా సండే స్కూల్ పెట్టేటట్టు చూసి మరి ఆ ఉపాధ్యాయులు చెప్పినట్టుగా నడిస్తే, సామెతల గ్రంథంలో చెప్పినట్టుగా బాలుడు నడవలసిన తీరులో నడిస్తే వాడి పెరిగి పెద్దవాడైనా చెప్పుకోవడం ఉంటుంది. ఆ పరిస్థితిలో పిల్లల్ని వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కూడా చూడాలి. కొంతమంది ఏంటంటే అయిపోయింది వాళ్ళతో మాకేం పని లేదు, కాకపోతే ఒక 50,000 అప్పలు ఒప్పుకోవచ్చు కానీ ముసలి నాడు ఒప్పుకుంటాం అనే పరిస్థితిలో ఉన్నారు. ఇంత మంచి జనరేషన్ ఇప్పుడు బాగుంది. ఇంకా రాబోయే జనరేషన్ చాలా భయంకరంగా ఉంటుంది. వాటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే దానికి ఒకటే మార్గం, ప్రార్థన. మెలుగుండి ప్రార్థన. మీ అందరికీ మరొకసారి వందనాలు. మరొకసారి కమిటీ గారికి, మాస్టర్ గారికి కూడా